మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని పొలిటికల్ పార్టీస్ కానీ ముఖ్యమంత్రులు అయినారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ క్యాబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మీకు శ్రీకాకుళం జిల్లాలో ఒక చోట 130 ఓట్లేమో ఉంటాయి, కొన్ని ఇళ్ళు ఉంటాయి. అలాగే ఇప్పటిదాకా రోడ్ లేదు. ఇప్పుడు కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు రోడ్ వేయించారు. ఆ అంశం గురించి మాట్లాడండి మీరు. ఆ అంశం మీద చర్చ చేద్దాం. అదే విధంగా లైట్ కరెంట్ లేదు వాళ్ళకి. ఈ రోజు సోలార్ ప్యానెల్ ద్వారా వాళ్ళకి కరెంట్ ఇప్పించడం. శ్రీకాకుళంలో ఒక మారుమూల గ్రామం. ఎందుకంటే అక్కడ 130 ఓట్లే ఉన్నాయి. అంటే వీళ్ళు ఓటింగ్ పరంగా చూస్తారు కానీ ప్రజలకు వాళ్ళు కూడా మనుషులే కదా. అటువంటి అంశాలను ఆయన ముందుకు తీసుకెళ్లి ఎన్నో చేస్తుండ్రు ఆయన. అంటే ఈయన చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిరుపేదలకు అండగా ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే కొత్త పొలిటికల్ ప్రాసెస్ వేరేడు ఎవడన్నా వచ్చిందంటే అయిపోయాయి, అది ఎట్లకెళ్ళి బయటికి పంపించేసాలి, మేమే ఉండాలి. ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, వీళ్ళే ఎమ్మెల్యేలు ఉండాలి, వీళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, వీళ్ళే మంత్రులు కావాలి, వీళ్ళే అన్ని ఉండాలి, వీళ్ళకి అన్ని ఉండాలి. కానీ వేరేవాళ్ళు మాత్రం ఏం రావద్దు, వేరేవాడు రావద్దు, పార్టీ పెట్టొద్దు, కొత్త వ్యక్తులకి రాజకీయ అవకాశాలు ఇవ్వద్దు అనేది ఎక్కడున్నాం మనం. ఎందుకంటే సమాజంలో అందరికి హక్కులు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కొంతమందికి హక్కులు ఉన్నట్టు, వాళ్ళకి హక్కులు ఉన్నట్టు మిగతాలకు ఉండొద్దు అనేది అటువంటిది కరెక్ట్